श्रीवासलक्ष्मणगुरोस्तनयं सुशीलं तत्प्राप्तसर्वनिगमान्तरहस्यबोधम् श्रीबालधन्वि कुलवारिधिशितभानुं श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां स्रजिनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः भूय एवास्तु भूयः। శ్రీమదాదివరాహ క్షేత్ర విభూషితుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీనివాసుని పాదారవిందాల చింత తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి సాహచర్యంతో తిరుపావై కార్యక్రమంలో మనం ఈరోజు 3వ రోజుకు ప్రవేశించాం. ఇవాల్టి ఈ పాశురాన్ని ముందుగా అనుసంధానం చేసుకుని పాశుర అర్థాన్ని మనం ఆస్వాదిద్దాం. ఓంగి ఉలహళంద ఉత్తమన్ పేర్పాడి நாங்கள் அம்பாவைக்கு சாத்தி நீராடினாள் தீங்கின்னி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னல் ஊடுகயலுகள பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிருந்து சீர்த்தமுலை பத்தி வாங்க குடன் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిహళే శరణం. ప్రియ భగవద్బంధువులారా, మనం ముందు రోజు చెప్పుకున్నాం గోదాదేవి గోపికా భావనను పొంది ఈ తిరుపావై ప్రబంధాన్ని మనకు అనుగ్రహించింది అని. తాను కృష్ణ పరమాత్మను పొందాలి అనేటువంటి ప్రయత్నంలో తన నడవడిక, తన మాట తీరు, తన వేషము అంతా కూడా గోపికలనే అనుకరిస్తూ పూర్తిగా గోపికా భావాన్ని తాను పొందింది. తాను ఉండేటువంటి శ్రీవిల్లిపుత్తూరు నగరాన్నే బృందావనంగా తాను తలుస్తూ ఉన్నది. అక్కడ ఉండేటువంటి క్షేత్రంలో ఉండేటువంటి స్వామి అయినటువంటి వడపెరుం కోయిలుడయాన్ అనేటువంటి ఆ ఆలయాన్నే నందగోపుడి భవనంగా, అక్కడ ఉండేటువంటి ఆ వటపత్రశాయినే కృష్ణుడిగా తాను తలుసుకుంటూ ఉంది. ఆ భావనలోనే నిమగ్నమై ఈ తిరుప్పావై అనేటువంటి వ్రతాన్ని తాను ఆచరించి తద్వారా తాను ఆ కృష్ణ పరమాత్మను వివాహం చేసుకుంటే శ్రీరంగానికి వెళ్ళి ఆ స్వామిలో తాను ఐక్యాన్ని పొందింది అని మనం చెప్పుకున్నాం. ఆ క్రమంలో మొదటి పాశురంలో నారాయణనే నమక్కే పరైతురువాన్, ఎవరెవరైతే ఈ వ్రతాన్ని చెయ్యాలి అని ఇచ్చగలిగినటువంటి వారు ఉంటారో వాళ్ళంతా కూడా రావచ్చు అని మొదటి పాశురంలో చెప్పారు. రెండవ పాశురంలో ఈ వ్రతాన్ని అనుష్ఠించడానికి ఏ ఏ నియమాలైతే ఉన్నాయో ఆ నియమాలన్నీ కూడా తెలియజేశారు. ఇక ఇవాల్టి 3వ పాశురంలో ఈ వ్రతాన్ని ఆచరిస్తే వచ్చేటువంటి ఫలితాన్ని మనకు తెలియజేస్తున్నారు గోదామ్మవారు. దానికి ముందుగా మనం ఒక విషయాన్ని చర్చించుకోవాలి. మొదటి పాశురంలో నారాయణనే నమక్కే పరైతరువాన్, ఆ నారాయణుడే మనకు ఫలితాన్ని ఇస్తాడు అని మొదటి పాశురంలో చెప్పి, రెండవ పాశురంలో
ఆ వ్రత నియమాలు చెప్పి 3వ పాశురంలో ఫలితాన్ని చెప్తూ ఉన్నారు. అంటే నారాయణుడే ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు, ఎలా ఇస్తాడు, ఏమి చేస్తే ఇస్తాడు అని ప్రశ్న వేసుకోవాలి. ఇచ్చేటువంటి వాడు నారాయణుడు మాత్రమేనా, నారాయణుణ్ణే ఆశ్రయించాలా అని ప్రశ్న వేసుకుంటే నారాయణనే అనేటువంటి పదంలోనే శ్రీమన్నారాయణనే అంటే లక్ష్మీతో కూడినటువంటి నారాయణుడే మనకు ఫలితాన్ని ఇస్తాడు అని అక్కడ అర్థం చెప్పుకోవాలి. ఏ నారాయణుడే అని చెప్పుకుంటే తప్పే ఉంది అంటే కుదరదు. లక్ష్మీ ఎప్పుడైనా సరే నారాయణుడు ఒక్కడిగా ఉండనే ఉండడు, తాను లక్ష్మీ విశిష్టుడయ్యే ఉంటాడు. లక్ష్మీనారాయణుణ్ణే అక్కడ చెప్పాలి అని మనకు పెద్దలు తెలియజేస్తారు. ఈ క్షేత్రంలో ఉండేటువంటి గొప్పతనం ఏమిటంటే ఎవరైనా ఈ తిరుపతి క్షేత్రానికి వస్తే ముందుగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి అంటే ముందుగా ఎక్కడికి వెళతారు? తిరుచానూర్ అనేటువంటి ప్రదేశానికి, పద్మావతీదేవి ఉండేటువంటి ప్రదేశానికి వెళతారు. వెళ్ళి అక్కడ నమస్కారం చేసుకుంటూ ఉండేటువంటి సందర్భంలో లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం అనేటువంటి శ్లోకాలు లేకపోతే ఆవిడికి సంబంధించినటువంటి శ్లోకాలు అనుసంధానం చేసుకుంటారు. కానీ పెద్దలంటారు కదా, అలా అనుసంధానం చేయకూడదట. తిరుచానూర్ ప్రదేశానికి వెళితే ఆ పద్మావతి అమ్మవారిని సేవించేటువంటి సందర్భంలో వెంకటేశ్వరుడికి సంబంధించినటువంటి శ్లోకాలు అనుసంధానం చేయాలట. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ వెంటనే అమ్మ ఏం చేస్తుంది, ఇక్కడ వెంకటేశ్వర స్వామికి మనం వచ్చాం అనేటువంటి విషయం తెలియజేస్తుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునేటువంటి సందర్భంలో అమ్మకు సంబంధించినటువంటి శ్లోకాలు అనుసంధానం చెయ్యాలి అని పెద్దలు చెప్తారు. ఏమిటది, దీనికి ఏదైనా నియమం ఉన్నదా అంటే ఎప్పుడైనా సరే యద్యదాచరతి శ్రేష్ఠ, పెద్దలు ఆచరించినదే ఆ మార్గంలోనే వెళ్ళాలి అని కదా నియమం. దానికి రామాయణమే తార్కాణం. అశోకవనానికి వెళ్ళినటువంటి హనుమంతుడు శింశుభా వృక్షం కింద ఉండేటువంటి సీతాదేవి యొక్క దుఃఖాన్ని తాను చూసి సీతాదేవికి ఏ విధంగా అయినా సరే సాంత్వన కలిగించాలి అని అనుకున్నాడు. ఆ సందర్భంలో రాజా దశరథో నామ రథకుంజర వాజిమాన్ అని ప్రారంభించాడు. దశరథుడు అనేటువంటి మహారాజు ఉన్నాడు, అనేకమైనటువంటి మందీమార్బలమంతా ఆయనకున్నది, అనేకమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు. ఆ మహారాజుకి 4 కుమారులు ఉన్నారు. దాంట్లో రామచంద్రమూర్తి అనేటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన శివధనుర్భంగం చేసి సీతాదేవిని వివాహం చేసుకున్నాడు అని చెప్పి రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం అంతా కూడా అక్కడ చెప్పాడు. అంటే సీతాదేవి దగ్గర వినిపించాడు. సీతాదేవికి ఆనందం కలిగింది. మాణిక్యాన్ని ఇచ్చింది తాను, ఆ మాణిక్యాన్ని తాను తీసుకుని వెళ్ళాడు. సరే, రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భంలో రామచంద్రమూర్తికి సీతాదేవి యొక్క వృత్తాంతాన్నంతా చెప్పాడు. సీతాదేవి ఉండేటువంటి దిక్కుకు తాను నమస్కరిస్తూ, సీతాదేవి చాలా కష్టపడుతూ ఉందయ్యా, రాక్షస స్త్రీలందరూ కూడాను ఇబ్బంది పెడుతూ ఉన్నారు, ఆమెకి ధైర్యాన్ని ఇచ్చి వచ్చాను, ఏ విధంగా అయినా సరే నువ్వు వచ్చి కాపాడతారు అని తెలియజేశాను అని చెప్పి సీతాదేవి యొక్క గొప్పతనాన్నంతా కూడా, సీతాదేవి ఉండేటువంటి వృత్తాంతానంతా రామచంద్రమూర్తికి తెలియజేస్తే, నిజంగా హనుమా నువ్వు చేసినటువంటి ఉపకారానికి నేను ప్రత్యుపకారం ఏదైనా చేయగలనా అని చెప్పి ఒక్కసారికి గాఢాలింగనం చేసుకున్నాడు రామచంద్రమూర్తి. అంటే సీతాదేవి దగ్గర రామచంద్రమూర్తి యొక్క గుణగణాలు తెలియజేశాడు, రామచంద్రమూర్తి దగ్గర సీతాదేవి యొక్క వైభవాన్ని తాను తెలియజేసి తాను ఫలితాన్ని పొందాడు. రామచంద్రమూర్తి యొక్క ఆలింగనం ఎవరికి దక్కింది అంటే ఇద్దరికే దక్కింది. ఒకటి సీతాదేవికి, ఒకటి హనుమంతుడికి, ఇంకెవరికి కూడా దక్కల. నీకు ప్రత్యుపకారాన్ని నేను చెయ్యలేను అని చెప్పి రామచంద్రమూర్తి హనుమంతుడికి ఆలింగనం చేసుకున్నాడు. ఇది మనకి తెలియజేసినటువంటి వృత్తాంతం. అంటే ఎప్పుడైనా సరే అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ స్వామి యొక్క వైభవాన్ని, స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ యొక్క వైభవాన్ని తెలియజేయాలి అనేటువంటిది మనకు శాస్త్రం తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి నారాయణనే నమక్కే పరైతరువా, నారాయణుడే మనకు ఫలితాన్ని ఇస్తాడు అని నొక్కి ఒక్కడి నుంచి చెబుతూ ఉన్నారు కదా. నిజంగా ఫలితాన్ని ఇస్తాడా అని ప్రశ్న వేసుకుంటే, ఎలా ఫలితాన్ని ఇస్తాడు అంటే పూర్తి నమ్మకాన్ని నువ్వు వారిపై ఉంచినప్పుడు ఆయన తప్పకుండా నీకు ఫలితాన్ని ఇస్తాడు. ఎలా? ఆ నమ్మకం లేకుండా ఏదో మామూలుగా వచ్చి నమస్కారం పెడితే ఫలితాన్ని ఇస్తాడా? ఇవ్వడు. మనం ఏ విధంగా అయితే నమస్కారం చేస్తామో అదే విధంగా ఫలితాన్ని ఆయన కూడా ఇస్తాడు. మనం పూర్తి నమ్మకంతో నమస్కారం చేస్తే తప్పకుండా ఆయన ఫలితాన్ని ఇస్తాడు. ఒక దరిద్రుడు అన్నమాట, అతని దగ్గర డబ్బులే లేదు పాపం.
చుట్టూ ఉండేటువంటి బంధువులు ఎవరు మాట్లాడించేటువంటి వాళ్ళు లేరు, పక్కింటి వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు కూడా మాట్లాడించేటువంటి వాళ్ళు లేరు. చాలా దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉండేటువంటి ఒకానొక వ్యక్తి, ఎవరు మాట్లాడించేటువంటి వాళ్ళు లేకపోవడంతో పాపం చాలా దిగులుతో వెళ్ళిపోయాడు. వెళ్ళి ఒక శ్మశానంలో కూర్చున్నాడు. అక్కడ శ్మశానంలో కూర్చున్నాడు దిగులుగా. సరే, ఈ లోపల ఎవరో చచ్చిపోయారు. ఆ శ్మశానంలోకి ఆ శవాన్ని తీసుకుని వచ్చి దహనం చేద్దామని చెప్పి అక్కడ పడుకోబెట్టారు ఆ శవాన్ని. ఇతను తన దుఃఖాన్నంతా తలుచుకుంటూ ఒకసారి ఆ శవం వైపుకు చూశాడు. ప్రశాంతంగా నిద్రపోతూ ఉంది ఆ శవం. వాడనుకున్నాడు కదా, వీడు సుఖంగా ఉన్నాడే, నాకంటే వీడే సుఖంగా ఉన్నాడు కదా అని చెప్పి ఆ శవం పక్కకు వెళ్ళి కూర్చున్నట్ట. కూర్చుని అన్నాడు కదా, ఉత్తిష్ట క్షణమేతత్ ఉద్వహ సఖే దారిద్ర్య భారం మమ. ఓ మిత్రుడా, నువ్వు నాకు మిత్రుడు అయ్యావు. క్షణమేతత్ ఉద్వహ సఖే దారిద్ర్య భారం మమ. నేను చాలా దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉన్నాను. క్షణకాలం లేచి ఈ దారిద్ర్యాన్ని నువ్వు అనుభవించు. నువ్వు పడుకున్నట్టుగా నేను పడుకుంటా, అంతగా అయితే అని చెప్పి అన్నట్ట. శవం ఎక్కడైనా మాట్లాడుతుందా? మాట్లాడదు కదా. మాట్లాడలేదు. అక్కడ చమత్కారంగా కవి అంటాడు కదా, ఎందుకు మాట్లాడలేదట శవం అంటే, దారిద్ర్యాత్ మరణం వరమితి శ్మశానే శవ తూష్ణీం స్థిత అని అంటాడు. ఆ దారిద్ర్యం కంటే ఈ చచ్చిపోవడమే చాలా నయం అని చెప్పి మాట్లాడకుండా ఉన్నట్ట ఆ శవంలో ఉండేటువంటి వాడు. అంటే దారిద్ర్యం అంత కష్టతరమైనటువంటిది. సరే, సహజంగా లోకల్లో ప్రతి మనిషికి కష్టము సుఖము అనేటువంటిది ఉంటుంది. అది మనం తెచ్చుకునేది పూర్తిగా మన ప్రారంధాన్ని తెచ్చుకుంటూ ఉండేటువంటి సందర్భంలోనే మనం పుట్టేటప్పుడే తెచ్చేసుకుంటాం మనం. శాస్త్రం ఏం చెబుతుంది అంటే, ఆయు కర్మచ విత్తంచ విద్యా నిధనమేవచ పంచైతాన్యపి సృజ్యంతే గర్భస్థస్యైవ దేహినః. ఒకడెవరైనా సరే గర్భం నుంచి బయటికి వస్తూ ఉన్నాడు అంటే ఆ వచ్చేటువంటి సందర్భంలోనే వాడికి ఏమేమి ఆయుహు, ఎంతకాలం ఉండాలి, కర్మచ, వాడు ఏ పనులు చేసి బ్రతకాలి, విత్తంచ, ఎంత డబ్బు వాడికి ఉండాలి, విద్య, ఎంతవరకు వాడు చదువుకోవాలి, నిధనం, ఎప్పుడు చచ్చిపోవాలి, ఇదంతా నిర్ణయించేవాడు గర్భం నుంచి బయటకు వస్తాడు. కొత్తగా చేసేదేమీ లేదు. ఉండేటువంటి కాలంలో కృష్ణారామ అనుకోవడమే తప్ప చేయగలిగింది ఏమీ లేదు. కానీ మనిషి అనేటువంటి వాడు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ దీని నుంచి ఎట్లా అయినా బయటపడాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ దరిద్రుడు కూడా పాపం అలా బాధపడుతూ సరే ఆ శవం దగ్గర మాట్లాడాడు. కానీ వీడికి ఒక మంచి గుణం ఉంది. ఏమిటంటే రోజు కూడా పూజ చేసుకుంటూ ఉండేవాడు ఇంట్లో. సరే, పూజ చేసుకుంటూ ఉన్నాడు, బాగానే ఉన్నది. ఆ పూజ శ్రద్ధగా చేయడల్లా, చేసేటువంటి ఆ పూజ శ్రద్ధగా చేయడల్లా ఎవరో ఒక గొప్ప జ్యోతిష్కుడు వచ్చాడు. జ్యోతిష్కుడు వచ్చి, ఏమిటయ్యా నీ పరిస్థితి అంటే, ఇట్లా అనేక దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉన్నానండి, ఇట్లా ఇది మా ఇల్లు, మా వాస్తు ఇది, నేను పూజించేటువంటి పూజామందిరం ఇది, నేను అనునిత్యం పూజించేటువంటి మూర్తులు వీళ్ళే, అనూచానంగా మా పెద్దల నుంచి వచ్చేటువంటి మూర్తులండి అని చెప్పుకుంటాడు. చెప్పాడు ఆయన. మనకి వేదం ఉంటుంది కదా, యోవా అయథా దేవతం యజ్ఞముపచరతి అని వేదం చెబుతుంది. ఎప్పుడైనా సరే ఒక దేవతని కనుక మనం పరిపూర్ణంగా నమ్మినప్పుడు ఆ దేవత మీద శ్రద్ధాభక్తులతో మనం పూజ చేయాలి అని. ఇతను ఎప్పుడైతే ఈ జ్యోతిష్కుడికి చెప్పాడో, ఇతను అన్నాడు కదా, వీళ్ళ వల్లే నీకు కలిసి రావడం లేదయ్యా, వీళ్ళంతర్నా మూటగట్టి పారి, నేను ఒక విగ్రహాన్ని ఇస్తా, దాన్ని పెట్టుకొని నువ్వు పూజ చెయ్యి అన్నాడు ఆయన. సరే, అట్లాగే అన్నాడు. ఇదంతా మూట కట్టేశాడు, పడేశాడు. ఈ జ్యోతిష్కుడు ఇచ్చినటువంటి ఆ విగ్రహాన్ని పెట్టుకొని అనునిత్యం శ్రద్ధగా పూజ చేయడం ప్రారంభించాడు. కానీ తాను ఇంతకుముందు ఏ దారిద్ర్యాన్నైతే అనుభవించాడో దానికంటే నికృష్టమైనటువంటి పరిస్థితికి వచ్చాడు. అంటే ఈ దేవత వాడు అనుకున్నటువంటి ఫలితాన్ని ఇవ్వాల. ఆ దేవత అనుకుంటోంది కదా మనస్సులో, పారంపర్యంగా తాత ముత్తాతల దగ్గర నుంచి వచ్చినటువంటి దేవతలనే మూటగట్టి పడేసినటువంటి వీడు రేపెవరైనా వచ్చి మళ్ళీ నీవు ఈ విగ్రహం వల్లే కలిసి రాలేదు అని నా గురించి చెబితే నన్ను పడేయడు అనేటువంటి నమ్మకం ఏదైనా ఉందా అని చెప్పి అది కూడా మాట్లాడకుండా ఉంది. ఏమీ ఎలాంటి ఫలితాన్ని ఇవ్వడల్లా. స పాపీయాన్ భవతి అంటుంది వేదం. ఎవరైతే ఒక దేవత మీద
ఒక శ్రద్ధాభక్తుల్ని కలిగి ఉండడో స పాపీయాన్ భవతి, వాడు పాపే, వాడిని ఎవరు కూడా బాగు చేయలేడు అని మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి మనం నమ్మేటప్పుడు ఎప్పుడైనా సరే శ్రద్ధాభక్తులతో మనం స్వామిని ఆశ్రయించాలి. మొదటి పాశురంలో నారాయణనే అని నొక్కి చెప్పడానికి కారణము శ్రీమన్నారాయణుడే. ఆయనని శ్రద్ధాభక్తులతో మనం ఆశ్రయించాలి. అలా ఆశ్రయించిన పక్షంలో తప్పకుండా మనకు ఈ ఫలితం అంతా లభిస్తుంది అని చెప్పి మనకు మొదటి పాశురంలో తెలియజేస్తుంది గోదాదేవి. ఇక రెండవ పాశురంలో పరమనడి పాడి ఆ చెప్పేటువంటి నియమాలలో ఏమేమి చేయకూడదు అనేటువంటి నియమాలన్నీ కూడా రెండవ పాశురంలో ఆమె తెలియజేసింది. ఏమేమిటి? నెయ్యున్నోం పాలున్నోం నాట్కాలే నీరాడి మయ్యిట్టు ఎഴുదో మలరిట్టు నాముడియోం. ఈ నెల రోజులు మేము చేసేటువంటి ఈ వ్రతానికి మేము నెయ్యి కానీ పాలను కానీ స్వీకరించము. నెయ్యున్నోం పాలున్నోం. ఎందువల్ల నేతిని పాలని వీరు స్వీకరించరు అని అంటే, కృష్ణ పరమాత్మను కలవనంత వరకు మేము ఏది కూడా తీసుకోము. ఇప్పుడంతా నిరసన వ్రతం అని చేస్తాం కదా, కృష్ణ పరమాత్మకు ఇష్టమైనటువంటిది నెయ్యి పాలు, అది వీళ్ళు తీసుకోరు. ఎందువల్ల? కృష్ణుడిని తాము చూడలేదు కాబట్టి. అది కాకుండా కృష్ణుడు పెద్దగా గోకులానికి వచ్చి వీళ్ళని చూడడం లేదు, వీళ్ళని కలవడం లేదు అనేటువంటి బాధ ఈ గోపికల్లో ఉన్నది కాబట్టి ఆయన తీసుకోవడం లేదు, మేము కూడా తీసుకోము. కాబట్టి నెయ్యున్నోం పాలున్నోం నాట్కాలే నీరాడి, వేకువజామునే వెళ్ళి స్నానం చేస్తాము. మయ్యిట్టు ఎഴുదోం కాటుక పెట్టుకోము. మలరిట్టు నాముడియోం పూలను ధరించము. శయ్యాదన పూలను ధరించము కాటుక పెట్టుకోము అంటే అర్థం ఏమిటంటే అలంకారప్రాయమైనటువంటి వస్తువులన్నీ కూడా మేము విసర్జిస్తాము, మేము ధరించము అని ఎందువల్ల చెబుతూ ఉన్నారు అంటే, ఎప్పుడైనా సరే మనకు కావలసినటువంటి వ్యక్తులు ఆనందంగా ఉన్నప్పుడు మనకు ఆనందం కలుగుతుంది. వాళ్ళు ఆనందంగా లేకుండా దుఃఖంగా ఉన్నారనుకోండి, మనకు దుఃఖం కలుగుతుంది. ఈ గోపికలు ఏ విధంగా అయినా సరే కృష్ణ పరమాత్మను తాము పొందాలి అని అనుకుంటూ ఉన్నారు కాబట్టి ఆ కృష్ణుడు రానంత వరకు మేము అలంకారాలు ధరించము. ఆయన మమ్మల్ని చూడడం లేదు కాబట్టి. ఆయన కోసమే కదా ఈ అలంకారం అంతా కూడా. ఆయనే చూడనప్పుడు ఈ అలంకారం అంతా ఎందుకు మనకి? కాబట్టి అలంకారం అవసరమే లేదు. నెయ్యున్నోం పాలున్నోం నాట్కాలే నీరాడి మయ్యిట్టయుధోం మలరెట్టు నాముడియోం శయ్యాదన శయ్యోం. పెద్దలు ఆచరించనటువంటి పనులు ఏదైనా ఉంటే దానిని మేము ఆచరించము. శయ్యాదన శయ్యోం తీక్కురళై చెండ్రు ఓదోం. చాలా తీక్ష్ణమైనటువంటి పుల్ల విరుపు మాటలు కానీ తగాదా మాటలు కానీ మేము మాట్లాడము. తీక్కురళై చెండ్రోదో అయ్యముం పిచ్చయుం ఆందనయుం కైగాట్టి. ఎవరైనా పెద్దలు వస్తే వారికి నమస్కారం చేసి మాకు తగినటువంటి దానిని, వారికి తగినటువంటి దానిని, మాకు తోచినటువంటి దాన్ని వారికి సమర్పించి, అయ్యో మేము ఇంత మాత్రమే ఇచ్చామే అని బాధపడతాము. ఎవరైనా అర్ధులు వస్తే, యాచకులు వస్తే వారిని సంతోషపెట్టేట్టుగా ఏదో కొంత ధనాన్ని కానీ లేకపోతే ద్రవ్యాన్ని కానీ ఇస్తాము. అందరయుం కైగాట్టి ఉయ్యుమారెన్ని ఉహందు. ఆ విధంగా మేము ఉద్ధరింపబడతాము అని చెప్పి ఈ వ్రతంలో రెండవ పాశురంలో ఈ వ్రతానికి ఉండేటువంటి నియమాలన్నీ చెప్పారు. అంటే నారాయణుణ్ణి ఆశ్రయించి ఈ విధమైనటువంటి నడవడిక ఉన్నటువంటి వాళ్లకు ఇచ్చేటువంటి ఫలితం ఏమిటి అనేటువంటి దాన్ని మూడవ పాశురంలో ఈ ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్పాడి అనేటువంటి ఈ పాశురంలో తెలియజేస్తూ ఉన్నారు ఇవాటి రోజున. ఓంగి ఉలగళంద ఉత్తమన్, ఒక్కసారిగా పెరిగి ఈ లోకాలంతా కూడా కొలుచుకున్నటువంటి ఉత్తమన్ పేర్పాడి, ఆ మహనీయుడైనటువంటి ఉత్తముని యొక్క నామాన్ని పాడి అని తెలియజేస్తూ ఉన్నారు. ఏమండి, ఎందుకు ఆయన ఉత్తముడయ్యాడు? ఎందుకు ఈ లోకాలన్నీ కూడా ఒక్కసారి అలా కొలుచుకున్నాడు అంటే మనం వామన వృత్తాంతానికి వెళ్ళాలి. వామనమూర్తిని ఉత్తమన్ అనేటువంటి శబ్దంలో వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. ఉత్తముడు ఏ విధంగా అయ్యాడు అంటే, మనుషులలో 4 విధాల మనుషులు ఉంటారట. ఏమిటి అంటే అధమాధములు, అధములు, మధ్యములు, ఉత్తములు అని. ఏమిటి అధమాధములు అంటే ఎవరు అంటే, వాడి పని వాడు చెడగొట్టుకొని పక్కవాడి పని కూడా చెడగొట్టేటువంటి వాడిని అధమాధముడు అని అంటాడు. ఇంకా అధములు ఎవరు అంటే, తన పని మాత్రం బాగా చేసుకుని పక్కవాడి పని చెడగొట్టడానికే చూసేటువంటి వాడిని అధముడు అని అంటారు. మధ్యముడు
తన పని బాగా చూసుకుంటూ పక్కవాడి పని కూడా బాగా చూసేటువంటి వాడిని మధ్యముడు అని అంటారు. ఉత్తముడు అంటే తన పని చెడిపోయినా సరే, తనకు ఏమైనా సరే పక్కవాడు బాగుండాలి అని పక్కవాడికి ఉపకారం చేసేటువంటి వాడిని ఉత్తముడు అని అంటారు. అలాంటి ఉత్తముట్ట ఈ వామనమూర్తి. ఓంగి ఉలహళంద ఉత్తమన్ పేర్బాడి. ఎందుకు ఆయన ఉత్తముడయ్యాడు? అంత సర్వోత్తముడైనటువంటి వాడు కూడా యాచనకి వచ్చాడు కదా. బలిచక్రవర్తి దగ్గరికి యాచన వచ్చాడు. బలిచక్రవర్తి ఎలాంటి వాడు అంటే భాగవతంలో ఆయన ఇతివృత్తాంతాన్ని తెలియజేస్తూ బలిచక్రవర్తి చాలా అదృష్టవంతుడు, గొప్ప గురువుగారు ఆయనకు లభించారు, శుక్రాచార్యుడు అని. ఆ శుక్రాచార్యుడు ఎంత గొప్పవాడు, ఎంతో తపస్సు చేసినటువంటి వాడు, రాక్షసుల్ని ఎప్పుడూ కూడా కాపాడేటువంటి వాడు. దేవతలకు దానవులకు ఎప్పుడూ యుద్ధాలు అవుతూనే ఉంటాయి. ఆ యుద్ధాల్లో ఎవరో ఒకళ్ళు మరణిస్తూనే ఉంటారు. బలిచక్రవర్తి కూడా మరణించాడు. వాస్తవానికి దేవతలు రాక్షసులు యుద్ధం చేసుకున్నప్పుడు ఆ యుద్ధంలో బలిచక్రవర్తి కూడా మరణించాడు. బలిచక్రవర్తి మరణిస్తే ఆయన మృత సంజీవని అనేటువంటి మంత్రాన్ని ప్రయోగించి ఈ బలిచక్రవర్తిని బ్రతికించాడు. మళ్ళీ కూడా మృత సంజీవని అనేటువంటి మంత్రం ఇప్పుడు కూడా లభిస్తుంది, లభించడానికి పెద్ద విషయమేమి కాదు. అది ఉపాసన చేసి, ఇంత ఉపాసన చేసి ఆ మంత్ర సిద్ధి పొందాలిట. అది పొందినటువంటి వాడు శుక్రాచార్యుడు. ఎన్ని వేల సార్లు చేయాలంటే 10,000 కోట్ల సార్లు చేయాలట. ఆ 10,000 కోట్ల సార్లు కూడా ఒక్కసారి ఊపిరి పీల్చుకొని ఊపిరి అయిపోయేలోపు 10,000 కోట్ల సార్లు చేయాలి. అంటే ఆగుతుందా? అంటే ఆ మంత్రం ఎంత పెద్దదైనా సరే ఊపిరి పీల్చుకొని ఊపిరి విడవకుండా 10,000 కోట్ల సార్లు ఒక్కసారి గనక తాను చేస్తే ఆ మంత్రం అతనికి సిద్ధిస్తుంది. అట్లా చేసినటువంటి వాడు శుక్రాచార్యుడు, గొప్ప ఆచార్యుడు. అలాంటి గొప్ప ఆచార్యుడిని పొందినవాడు ఎప్పుడు కూడాను అపజయానికే లోనవడు. అలాంటి ఆ బలిచక్రవర్తిని శుక్రాచార్యుడు మళ్ళీ బ్రతికించి విశ్వజిత్ యాగము అనేటువంటి ఒక గొప్ప యాగాన్ని చేయించాడు. ఆ యాగంలో అతనికి ఒక రథాన్ని, గొప్ప కవచాల్ని ఇప్పించాడు. తద్వారా ఆ కవచాల్ని, రథాన్ని తాను ధరించి వెళ్ళాడు. దేవతలందరినీ కూడాను భయపెట్టాడు. తద్వారా స్వర్గాది లోకాలన్నీ కూడా ఆయన ఆక్రమించుకున్నాడు. దేవతలంతా కూడా భయపడ్డారు. దేవతలంతా కూడా అడవుల్లోకి వెళ్ళి పారిపోయి దాక్కోవలసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ దేవతలందరికీ కూడా మళ్ళీ స్వర్గాది లోకాలు రావాలి. వాళ్ళంతా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడ్డారయ్యా, నువ్వే మమ్మల్ని కాపాడాలి అని. దేవతలకు తల్లి అయినటువంటి అదితి పయోవ్రతము అనేటువంటి ఒక వ్రతాన్ని తాను ఆచరించింది. యజ్ఞేశ యజ్ఞపురుషాచ్యుత తీర్థపాద తీర్థశ్రవ శ్రవణమంగళ నామధేయ అని చెప్పి ఆ స్వామిని కీర్తిస్తూ తాను ఈ పయోవ్రతాన్ని చేసింది. కాబట్టి అదితి గర్భంలో శ్రావణ 12 రోజున తాను వామనమూర్తిగా పుట్టాడు. 5 ఏళ్ల పిల్లవాడిగా మారిపోయాడు. వెంటనే ఉపనయనాది సంస్కారాలన్నీ కూడా పొందాడు. అతనికి గాయత్రి ఉపదేశం ఎవరు చేశారు అంటే సాక్షాత్తు సూర్యుడే వచ్చి చేశాడు అని చెప్పి భాగవతం తెలియజేస్తుంది. తస్యోపనీయమానస్య సావిత్రీం సవితా బ్రవీత్ అని. అంటే సాక్షాత్తు ఆ సూర్యుడే వచ్చి ఆ గాయత్రీ మంత్రాన్ని తనకు ఉపదేశిస్తే ఆ గాయత్రీ మంత్రాన్ని తాను తీసుకున్నాడు, అనుష్ఠానం చేసుకున్నాడు. బ్రహ్మవర్చస్సు వచ్చింది. బలి చేసేటువంటి యజ్ఞం దగ్గరికి వెళ్ళాడు. ఆయన వెళితే ఆయన యొక్క ఆ తేజస్సును చూసి బలిచక్రవర్తి ఆగలేకపోయాడు. కస్త్వం బ్రహ్మన్ అపూర్వ క్వచత భవసతి యాఖిలా బ్రహ్మ సృష్టి. మంచి సంభాషణ బలిచక్రవర్తికిను తర్వాత ఈ వామనమూర్తికి కూడా. అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా కూడాను ఆయన సౌందర్యాన్ని చూస్తూ ఉండిపోయారు. ఒక్కసారి బలిచక్రవర్తి ఆయన సౌందర్యానికి లోనయ్యాడు. ఈ చిన్న పిల్లవాడు, 5 ఏళ్ల పిల్లవాడు, ఇంత వర్చస్సు ఉన్నదే, ఇతను ఏదడిగినా ఇవ్వాలి అని నిర్ధారణకి వచ్చాడు. ప్రశ్న వేసు, కస్త్వం బ్రహ్మన్, ఎవరు నువ్వు? అపూర్వ, నాకు తెలియదు, నేను చాలా పూర్వం నుంచి ఉన్నటువంటి వాడినే. క్వచతవ వసతి, ఎక్కడ ఉండేటువంటి వాడు? యాఖిలా బ్రహ్మ సృష్టి, ఈ సృష్టి మొత్తంలో తిరుగుతూ ఉంటానయ్యా, ఎక్కడా అని చెప్పేది, నాకు ఉండడానికి ఒక చోటు లేదు అన్నాడు ఆయన. ఒక ఆయన వెళ్ళాట, మీ ఇంట్లోకి వాళ్ళ భోజనాన్ని వస్తానయ్యా, ఎక్కడ ఉంటావు నువ్వు అని.
నేనుండేది ఏమిటి, అందరిళ్లలో నేనే ఉంటా అన్నట్టు ఆయన. అందరిళ్లలో నేను ఉంటా అంటే నేనే భిక్షం అడుక్కునేటువంటి వాడిని, అందరిళ్లలో ఇంక నా దగ్గరికి నువ్వు వచ్చేది ఏమిటి అని అర్థం అనమాట. అట్లానే ఇక్కడ ఎప్పుడైతే యాఖిలా బ్రహ్మ సృష్టి, బ్రహ్మసృష్టి అంతా తిరుగుతూ ఉంటాను నేను అనేటప్పటికి అయ్యో పాపం ఇతనికి ఏమీ లేదన్నమాట. యాఖిలా ఈ సృష్టిలో ఎక్కడో తిరుగుతూ ఉంటాడు, ఎక్కడా ఉండడానికి ఒక చోట అనేటువంటిది లేదు అని ఆయన అర్థం చేసుకున్నాడు. కానీ అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడిని నేను అని దాంట్లో అంతరార్థం. యాఖిలా బ్రహ్మ సృష్టి కస్తేత్రాత, నిన్ను కాపాడేటువంటి వాడు ఎవడు, నిన్ను జాగ్రత్తగా చూసుకునేటువంటి వాడు అంటే ఎవరు లేదు. అనాథ, నన్ను చూసుకునేటువంటి వాడు ఎవడు, అనాథని, నాకెవడు నాథుడు అనేటువంటి వాడు లేడు. దానికి ఇంకో అర్థం ఏమిటి అంటే నన్ను కాపాడేటువంటి వాడు ఎవడుంటాడయ్యా, నేను నాకు పైన వాడు ఎవడు లేడు, నేనే అందరికీ పైన వాడిని అని దాంట్లో ఉండేటువంటి అర్థం అన్నమాట. ఇలా ఒకరికొకరు సంభాషణం చేసుకున్నారు. బలిచక్రవర్తికి ఇతనికి ఏ విధంగా అయినా సరే దానం ఇవ్వాలి అని అనుకున్నాడు. ఆ దానం ఇచ్చేటువంటి సందర్భంలో పక్కన ఉండేటువంటి శుక్రాచార్యుడు అన్నాడు కదా, ఇతను సామాన్యమైనటువంటి వాడు కాదు, ఇతనికి నువ్వు దానం ఇవ్వడం ఎందుకయ్యా అని అంటే, పోతే పోయిందండి, ఆయన ముఖం చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాడో, ఆయనకి దానం ఇవ్వకుండా నేను ఉండలేను. ఒకవేళ నువ్వు అన్నట్లుగా శ్రీమన్నారాయణుడే అట్లా వచ్చి ఉంటే, వస్తే వచ్చాడుగాక, అప్పుడైనా పై చెయ్యి నాదే అవుతుంది కదా, కింద చెయ్యి అతనిదే అవుతుంది కదా అని అన్నాడు ఆయన. అక్కడ యాచన అనేటువంటిది చాలా తక్కువదైనటువంటి పని. అయినా కూడా మన ఉత్తముడైనటువంటి వాడు, దేవతలు వాస్తవానికి అతను యాచన చేయాల్సినటువంటి అవసరమే లేదు, దేవతలను కాపాడడం కోసం యాచనకి వెళ్ళాడు. అన్నమాచార్యుడు అంటాడు ఆ స్వామి యొక్క ఆ హస్త వైభవాన్ని కీర్తిస్తూ, ఇందరికీ అభయములిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి, ఇందరికీ అభయములిచ్చు చేయి. ఆ చెయ్యి అలాంటిది. వెలలేని వేదములు వెదకితే చిన చేయి, మత్స్యావతారాన్ని ధరించి వేదాలన్నీ కూడా పట్టుకుని వచ్చి బ్రహ్మకి ఇచ్చినటువంటి చెయ్యి. చిలుకు గుబ్బలి క్రింద చేర్చు చేయి, కూర్మావతారంలో మందర పర్వతం కింద పెట్టినటువంటి చెయ్యి. కలికియగు భూకాంత కౌగిలించిన చేయి, తాను వరాహావతారాన్ని ధరించినప్పుడు భూదేవిని ఆలింగనం చేసుకున్నటువంటి చెయ్యి. ఎంత గొప్ప చెయ్యండి. అలాంటి చెయ్యా ఇవాళ వచ్చి యాచన చేసేది? ఒక్కసారి ఆలోచించుకోవాలి కదా. కలికియగు భూకాంత కౌగిలించిన చేయి, పలుగైన కొనగోళ్ళవాడి చేయి, ఇందరికీ హిరణ్య కశిపుణ్ణి చీల్చడానికి ఉపయోగపడినటువంటి చేయి కదా. ఇంత గొప్పదైనటువంటి చెయ్యిని కూడా తాను యాచనకి పెట్టాడు. ఇది కదా గొప్పతనం అంటే, ఇదే కదా గొప్పతనం అంటే. అందువల్ల ఉత్తమన్, అంత గొప్పవాడు ఆయన. అలాంటి ఉత్తమన్ పాడి అనొచ్చు, ఆ ఉత్తముణ్ణి పాడి అని చెప్పవచ్చు కదా. అలా యాచనకి వస్తే ఆ బలిచక్రవర్తి తాను ఆ తీర్థజలాన్ని, కమండలం నుంచి తీర్థజలాన్ని ఇచ్చి అతనికి ఆ భూదానాన్ని ఇద్దాము అనుకునేటువంటి ఆ సందర్భంలో శుక్రాచార్యుడు కాస్త ఆ కమండలానికి వెళ్ళి అడ్డంగా, ఎంత చెప్పినా వింటల్లా బలిచక్రవర్తి. పోనీ దీన్ని చెడగొడదామని అనుకున్నాడు. ఆ కమండలంలో ఉండేటువంటి నీళ్లు గనక ఆ ధార ఈ చేతిలో పడకపోతే అది ఆగిపోతుంది కదా దానం అని అనుకున్నాడు. కమండలానికి అడ్డంగా వెళ్ళి ఉన్నట్టు ఆయన. ఆళ్వార్లు అంటారు కదా, మిక్క పెరుంపుహై మామలి వేள்வியின் తక్కదు ఇది ఎన్ను అన్ను என்று దానం విளக்கிய சுக்கிரன் கண்ணை துரும்பால் கிளறிய சக்கரக்கையனே அச்சோ அச்சோ சங்கமிடத்தானே అచ్చో అచ్చో. మిక్క పెరుంపుహై మావలి వేள்వియిల్, పెద్ద గొప్పదైనటువంటి యాగాన్ని చేసేటువంటి బలిచక్రవర్తి యాగంలో తక్కదిది అన్నెన్ను దానం విలక్కియ, ఎంత చెప్పినా కూడా ఇది తక్కదిది అన్నెన్ను, ఇది మంచిది కాదు, నీకు అపాయాన్ని చేకూరుస్తుంది అని ఎంత చెప్పినా కూడా వినకపోయేటప్పటికీ ఆ కమండల్లో శుక్రాచార్యుడు వెళ్ళి ఆ కమండలం ముక్కు దగ్గర అడ్డంగా ఉన్నట్టు ఆయన. శుకిరన్ కన్నై తురుంబాల్ కిళరియా, ఆ శుక్రుడు యొక్క కంటిని తురుంబాల్ దర్భతో
పొడిచినటువంటి చక్కరక్కయ్యనే అచ్చో అచ్చో, అది సామాన్యమైనటువంటి దర్భ పరమాత్మ చేతిలో ఉంటే అది సుదర్శనంతో సమానం. చక్కరక్కయ్యనే అచ్చో అచ్చో, ఆ చేతికి ధరించినటువంటి పవిత్రం ఏమిటి అంటే అది సాక్షాత్తు సుదర్శన చక్రమే. పవిత్ర రూపాన్ని ధరించింది, ఒక పవిత్ర దర్భ రూపాన్ని ధరించి ఉంది, కానీ అది చక్రమే. అలాంటి ఆ చక్రంతో శుక్కిరక్కన్నై తురుంబాల్ కిళరియా, ఆ శుక్రాచార్యుడు యొక్క కంటిని అట్లా అన్నాడు. శుక్రాచార్యుడు కాస్త ఆ కమండల నుంచి అడ్డొచ్చాడు. ఒక్కసారి ఆ దానధార ఆ చేతిలో పడిందో లేదో, ఎలా పెరిగాడో ఎవరికి కూడా తెలియదు. ఆ దానధార చేతిలో పడుతూ ఉంటే చేతిలో ఉండేటువంటి నీళ్లు కింద పడే లోపే ఇతను కటాహాన్ని దాటి పెద్దవాడయ్యాడు. పైన ఆవరణ జలం అని అంటారు. సత్యలోకాన్ని దాటిన తర్వాత ఆవరణ జలం అని ఒకటి ఉంటుంది. ఈయన పెరిగేటువంటి ఈ పెరుగుడికి అక్కడ ఉండేటువంటి ఆవరణ జలము, ఇక్కడ కింద పడేటువంటి జలం ఒక్కసారి పడిందట. అలా పెరిగాడు ఆయన ఒక్కసారిగా. ఎవరికి కూడా అర్థం కాల. ఆయన పెరుగుతున్నాడనే విషయం కూడా ఎవరు తెలుసుకోలేకపోయారు. ఒక్కసారిగా పెరిగాడు. అట్లా ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్బాడి, అలాంటి గొప్పవాడైనటువంటి ఉత్తముడైనటువంటి అంత ఉపకారం చేసేటువంటి వాడు కదా, అతన్ని పాడి అనొచ్చు కదా. ఉత్తమన్ పేర్బాడి, ఆయన నామాన్ని పాడి అని చెప్పాల్సినటువంటి అవసరం ఏమిటి అంటే, భగవంతుడి కంటే భగవంతుడి నామం చాలా గొప్పది అని పెద్దలు మనకు చెప్తారు. ఏమంటారు? భగవాన్ ఎన్బవన్ కట్టిప్పొన్బోలే అవన్ తిరునామం పడిప్పొన్బోలే అని ఆచార్యుల యొక్క వాక్యం. భగవాన్ ఎన్బవన్ కట్టిప్పొన్బోలే, పరమాత్మ అనేటువంటి వాడు ఎలాంటి వాడు అంటే ముద్ద బంగారం లాంటి వాట. ఓ ముద్ద బంగారం ఉందనుకోండి, ఒక ఇంటికంత బంగారం ఉంది. ఆ బంగారాన్ని చేతిలో పట్టుకుని తిరుగుతామా, మెళ్ళో కట్టుకుని తిరుగుతామా, ఏం చేస్తాం? దాన్ని మహా అయితే బంగారం ఉంది అని చెప్పుకోవడానికి ఉంటుందే కానీ దాన్ని ఏదైనా అలంకారప్రాయంగా మనం వాడుకోవడానికి ఏం ప్రయోజనం ఉండదు కదా. కాబట్టి భగవాన్ ఎన్బవన్ కట్టి పొన్బోలే, ఒక ముడి బంగారం లాంటివాడు, బంగారు ముద్ద లాంటివాడు. అదే అవన్ తిరునామం, అతని యొక్క నామం ఉన్నదే అది ఎలాంటిది అంటే పడి పొన్బోలే, ఒక ఆభరణం లాంటిదట. బంగారం ఉన్నది, దాంతో ఒక నక్లెసో, లేకపోతే ఒక ఉంగరమో, లేకపోతే ఒక భుజకీర్తో, లేకపోతే ఒక కిరీటమో, లేకపోతే ఒక వడ్డాణమో చేయించుకుంటే అందంగా దానివల్ల ప్రయోజనం. కానీ ఒట్టి ఇటుకలాగా ఉండేటువంటి బంగారాన్ని మెడలో కట్టుకుని తిరిగితే పిచ్చి అంటారు వాడిని. దానికి ఒక ఇదేం ప్రయోజనం లేదు, దానివల్ల ఏం ప్రయోజనం? బంగారం ఉంది అని చెప్పుకోవడానికి తప్ప. కాబట్టి భగవన్ నామానికి అంత వైభవం ఉన్నది అని చెబుతూ ఆచార్యులు అంటారు కదా, ఆ భగవన్నామ వైభవాన్ని ఒక 3 సూత్రాల్లో పిల్లలోకాచార్యుల వారు తెలియజేస్తారు. వాచ్య ప్రభావం పోల్ అన్రు వాచక ప్రభావం, వాచ్య ప్రభావం పోల్ అన్రు వాచక ప్రభావం అంటే చెప్పబడేటువంటి మంత్రము, ఆ మంత్రంలో చెప్పబడేటువంటి దేవత, ఆ మంత్రంలో చెప్పబడేటువంటి దేవత కంటే కూడాను ఆ మంత్రానికి చాలా శక్తి ఉంటుంది అని పెద్దలు మనకు. వాచ్య ప్రభావం పోల్ అన్రు వాచక ప్రభావం అంటే ఇంకోటి, దానికి ఇంకా ఉదాహరణ చెప్తున్నారు. అవన్ దూరస్థనానాలు ఇది కిట్టు నిన్ను ఉదవం, ఆ పరమాత్మ ఎంత దూరంగా ఉన్నప్పటికీ కూడాను ఈ నామం అనేటువంటిది మన దగ్గర ఉండి మనల్ని రక్షిస్తుంది అని చెప్తూ దానికి ఉదాహరణగా ద్రౌపదికి ఆపత్తిలే పుడవై సురందదు తిరునామవిరే, ద్రౌపదికి ఆపద వచ్చినటువంటి సందర్భంలో కృష్ణ పరమాత్మ వచ్చాడా? రానే రాలేదు కదా. ఆమెకి ఆ వలువలు ఇచ్చినటువంటిది గోవింద నామమే కదా అని ద్రౌపదికి ఆపత్తిలే పుడవై సురందదు తిరునామమిరే, ఆ నామమే కదా అని చెప్పి ఆ నామ వైభవాన్ని తెలియజేశారు ఆచార్యులంతా కూడా. అంటే ఆ పరమాత్మ కంటే కూడాను ఆ పరమాత్మ యొక్క నామానికి చాలా వైభవం ఎక్కువ. ఆ నామం ఎలాంటిదంటే ఎప్పుడూ మన నోట్లోనే ఉంటుంది. అదే సందర్భంలో పరమాత్మ ఎక్కడ ఉన్నప్పటికీ కూడాను మనల్ని కాపాడుతూ ఉంటుంది ఆ నామము. మనకు అనుమానం వస్తుంది, అలా కాదు కదా, కృష్ణ పరమాత్మ కదా కాపాడింది అని. ఆయనే స్వయంగా అంటాడు ఒక కృష్ణుడు. ఏమి అనంటే ఆయన అవతార సమాప్తిలో రుణం ప్రవృద్ధమివమే హృదయాన్నాపసర్పది, ద్రౌపదికి నేను చాలా రుణపడి ఉన్నాను. రుణం ప్రవృద్ధమివమే, చాలా రుణపడి ఉన్నాను. ఎందువల్ల? హృదయాన్నాపసర్పతి, హృదయం నుంచి ఆ రుణం అనేటువంటిది పోవడం లేదు. అదేమిటయ్యా అలా అంటావు? నువ్వే కదా కాపాడింది,
ఆ కృష్ణ ద్వారకావాసిన్ క్వాసి యాదవనందన అని ప్రార్థించినప్పుడు వలువలు ఇచ్చింది నువ్వే కదా అంటే నేనెక్కడ ఇచ్చాను, గోవిందనామం ఇచ్చింది కానీ అంటాడు ఆయన. అంటే ఆయనే ఒప్పుకున్నాడు. ఏమిటి, నాకంటే నా మంత్రం యొక్క ప్రభావం, నా నామం యొక్క ప్రభావం చాలా గొప్పది అని. అందువల్లే ఇక్కడ ఆండాళమ్మ చెబుతున్నారు కదా, ఉత్తమన్ పేరు పాడి ఆయన నామాన్ని మనం పాడాలి, చక్కగా నోరారా పాడాలి. ఎలాంటిది ఆయన రామం అంటే రుణం భర్జనం భవభీతానాం ఆర్జనం సర్వసంపదాం తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనం భర్జనం భవభీతానాం. ఎవరైనా సరే సంసార సాగరంలో బాధపడుతూ ఉంటే ఆ సంసార సాగరంలో ఉండేటువంటి బాధలన్నీ పోగొట్టేటువంటిది నామము. ఆర్జనం సర్వసంపదాం, సమస్తమైనటువంటి సంపదలు కూడా చేకూర్చేటువంటిది నామము. తర్జనం యమదూతానాం, ఎప్పుడైతే నామస్మరణ చేస్తూ ఉంటాడో యమదూతలు దగ్గరకు రానే రారు. ఏమిటంటే రామ రామేతి గర్జనం, రామ 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 అనేటువంటి ఆ గర్జనం ఏదైతే ఉందో అదే మనల్ని కాపాడుతుంది అని మనకు పెద్దలు తెలియజేస్తారు. అంతేకాకుండా కలవు నాస్త్యేవ 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 గతిరన్యథ హరేర్నామైవ నామేవ నామైవ మమ జీవనం. ఈ కలియుగంలో నామ సంకీర్తన తప్ప మనల్ని కాపాడేటువంటిది ఏదీ కూడా లేదు అని పెద్దలు మనకు తెలియజేస్తారు. అదే విషయాన్ని ఇక్కడ అమ్మంటున్నారు కదా, ఉత్తమన్ పాడి అనలా, ఉత్తమన్ పేరు పాడి. అలా ఉపకరించినటువంటి వామనమూర్తిగా వచ్చి తాను ఎంత గొప్పవాడైనా సరే బలిచక్రవర్తికి యాచనకు వచ్చినటువంటి ఉత్తముడు కదండి. తన పని కాకపోయినా ఇంద్రాది దేవతలందరినీ కూడా కాపాడడానికి తాను యాచకుడిగా వచ్చినటువంటి ఉత్తముడు కదండి. అలాంటి ఉత్తముడైనటువంటి నామాన్ని గనక మనం పాడి, ఉత్తమన్ పేరు పాడి నాంగళ్ళం పావైకి చాత్తి నీరాడినాள், మనం వ్రతాన్ని గనక ప్రారంభించినట్లయితే మనకి చాలా ఐశ్వర్యం వస్తుంది. మనకే కాదు, ఇక్కడ ఉండేటువంటి ఈ లోకల్లో ఉండేటువంటి వాళ్ళంతా ఆనందంగా ఉంటారు. మనకు అనుమానం వస్తుంది, ఎవరో ఒకళ్ళు వ్రతం చేస్తే లోకానికంతటికి ఎట్లా ఐశ్వర్యం వస్తుందండి అని. ఎవడైనా లోకల్లో ఒక్క మహానుభావుడు గనక ఉండేటట్లయితే, ఒక్క ధర్మాత్ముడు గనక ఉండేటట్లయితే వాణ్ణి కాపాడడానికే వర్షం వస్తుంది, వాణ్ణి కాపాడడానికే భూకంపం రాదు, వాణ్ణి కాపాడడానికే ఈతి బాధలు రావు. పరమాత్మ చూస్తాడట, ఇక్కడ ఎవడైనా మహానుభావుడు ఉన్నాడా, ఒక్కడున్నా సరే వాడికి ఎలాంటి ఇబ్బంది, ఆ ఊరంతా సుభిక్షంగానే ఉంటుంది. అంటే ఒక్కడుంటే చాలు. ఇప్పుడు ఈ వ్రతాన్ని చేస్తే మనం గనక, ఈ వ్రతం గనక మనం చేసినట్లయితే లోకమంతా సుభిక్షంగా ఉంటుంది. మనం చేసేటువంటి వ్రతం లోకమంతా ఆనందదాయకంగా ఉండేట్టు చేస్తుంది. మనకు కావలసినటువంటి ఫలితం ఏమిటి? కృష్ణ పరమాత్మను పొందడము. లోకానికి కావలసినటువంటి ఫలితం ఏమిటి? ఆనందంగా ఉండడము భౌతికంగా. కాబట్టి భౌతికంగా ఉండేటువంటి ఆనందాన్ని లోకానికి ఇస్తాడు, అదే సందర్భంలో కృష్ణ పరమాత్మను పొందేటువంటి అవకాశం ఆయనే మనకు ఇస్తాడు అని చెప్పి ఈ పాశురంలో అంటున్నారు కదా, తీంగిన్రి నాడెల్లా తింగళ్ ముమ్మారి పెయ్దు. ఈ లోకల్లో ఈతి బాధలు అనేటువంటివే ఉండవు. తింగళ్ ముమ్మారి పెయ్దు, 3 సార్లు వానలు కురుస్తాయి. ఎలా 3 సార్లు వానలు కురుస్తాయి అంటే 9 రోజులు ఎండ, 1 రోజు వాన, ఇట్లా 3 వానలు పడతాయి. తద్వారా లోకమంతా సుభిక్షంగా తింగళ్ ముమ్మారి పెయ్దు ఓంగు పెరుం షెన్నెల్ ఊడుకయలు హళ. దానివల్ల పంటలంతా కూడా బాగా పెరుగుతాయి, ఏపుగా. ఓంగు పెరుం అంటే ఒక్కసారిగా పెరుగుతాయి. ఓంగు పెరుం షెన్నెల్ ఊడుకయలు హళ పుంగువళైపోదిల్ పొరివండి కణపడుప్ప. అట్లా పెరిగితే ఆ సమృద్ధికి ఆ వరిచేలల్లో మధ్యలో ఉండేటువంటి నీళ్ళలో కలువలన్నీ కూడా తామర పుష్పాలన్నీ వికసిస్తాయి. తామర పుష్పాలు వికసిస్తే ఆ తామర పుష్పంలో ఉండేటువంటి మకరందాన్ని ఆఘ్రాణించడానికి తుమ్మెదలంతా కూడా వచ్చి వాలి ఆ మకరందాన్ని ఆఘ్రాణిస్తూ అక్కడే నిద్రపోతూ ఉంటాయి. అవన్నీ కూడాను పుంగువళైపోదిల్ పొరివండి కణపడుప్ప. అలా ఈ తామర పుష్పాల ప్రస్తావన ఎందుకు చేశారు అంటే, ఎప్పుడైనా సరే కమలాలు గనక సుభిక్షంగా ఉంటే అక్కడ ఈతి బాధలు ఉండవు అనేటువంటిది ఒక ఇతివృత్తాంతం. అంటే సమృద్ధికి అది ఒక తార్కాణమట, పెద్దలు చెప్పేటువంటి నిర్ణయం. కాబట్టి తింగళ్ ముమ్మారి పేదు తేంగాదే పుక్కిరింది శీర్తములై పత్తివాంగా. మరి పాడి సంపదంతా కూడా సమృద్ధిగా ఉంటే
పాడిని ఆశ్రయించే కదా పశువులు కూడా ఉంటాయి. ఈ గడ్డిని వేసినటువంటి పశువులంతా కూడాను అంత ఎత్తు పెరిగి ఏనుగుల్లా ఉంటే తేంగాదే పుక్కిరుంది శీర్తములై పత్తివాంగా, ఆ పితికేటువంటి వాడు చాలా ధైర్యంతో వెళ్ళాలట, లోపలికి ప్రవేశించాలట. గుహలా ఉంటుంది, అక్కడికి వెళ్ళి కడవ అలా పెట్టి ఒక్కసారి అట్లా అన్నాడో లేదో పితకాల్సినటువంటి అవసరం కూడా లేనే లేదు. తీర్థములై పత్తివాంగ కుడం నిరైక్కుం వళ్ళల్ పెరుం పశుక్కల్. ఆ ఆవులు ఎలాంటివి అంటే పరమాత్మ నామస్మరణతో పెరిగినటువంటి పైర్లు కాబట్టి ఆ పైర్లను తినటువంటి ఆ గోవులన్నీ కూడాను ఆ పరమాత్మకు ఉండేటువంటి ఉదార స్వభావాన్ని అవి కలిగి అవి కూడా పాలను ఉదారంగానే ఇస్తూ ఉంటాయట. అందువల్లే పెద్దలు ఎప్పుడు కూడా ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, సత్వశుద్ధౌ ధ్రువా స్మృతి అని చెప్తారు. మనం తీసుకునేటువంటి ఆహారం ఎప్పుడూ కూడా పవిత్రమైనదిగా ఉండాలి. ఇప్పుడు మన లోకల్లో చాలా రకాలుగా వింటూ ఉన్నాం, ఈ ఆహారంలో ఇది కలిపారు, ఈ ఆహారంలో ఇది కలుపుతూ ఉన్నారు, ఇది తినడం వల్ల ఈ అనారోగ్యం వస్తుంది, ఇది వేరే వేరే రకాలుగా చేస్తూ ఉన్నారు, మనం వింటూ ఉన్నాం కదా. ఎందువల్ల మనం బయట తినడానికి అలవాటు పడ్డాం కాబట్టి ఇలాంటి నికృష్టమైనటువంటి వాటిని మనం అనుభవించాల్సి వస్తుంది. అదే కనుక మనమే భగవన్నామంతో చేసుకుంటూనో లేకపోతే పెద్దలు పెట్టేటువంటి ప్రసాదాన్నో గనక మనం తీసుకుని ఉండట్లయితే మన మనస్సులు మార్పు రావు, మనలో ఉండేటువంటి ఐకమత్యము ఒక రకంగా ఉంటుంది కదా. అదే అంటున్నారు ఇక్కడ, ఆ పంటలు పాడి పంటలు ఎలా పెరిగాయి? భగవన్ నామస్మరణతో మనం ఈ వ్రతాన్ని చేశాము, ఆ నామస్మరణ వల్ల ఈ పైర్లన్నీ కూడా పెరిగాయి. ఈ పైర్లను తిన్నటువంటి ఆవులు కూడా ఉదారంగా ఉంటాయి, ఉదారంగా ఉండి తద్వారా అవి కూడా ఉదారంగా మనకు పాలను ఇస్తాయి అని చెప్తూ సీర్తములై పత్తివాంగ కుడం నిరైక్కుం వళ్ళల్ పెరుంబశుక్కల్, చాలా ఉదారమైనటువంటి పశువులన్నీ కూడా వళ్ళల్ పెరుంబశుక్కల్ నీంగాద శల్వన్ నిరైందు. ఈ సంపద ఎలాంటిది అంటే నీంగాద శల్వం, పోనే పోదు, ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. ఎలాంటి సంపద ఇది అంటే శాశ్వతమైనటువంటి సంపద. అంటే భగవంతుడు ఇచ్చేటువంటిది ఏదైనా సరే, ఆనందాన్ని కలిగి ఇచ్చేటువంటిది ఏదైనా సరే అది శాశ్వతంగా ఉంటుంది. ఆనందం కలగకుండా మారం చేసో మొరబెట్టుకునో తీసుకునేటువంటిది ఏదైనా సరే శాశ్వతంగా ఉండదు. కాబట్టి భగవన్నామస్మరణతో వచ్చేటువంటిది ఏదైనా పవిత్రమైనటువంటి వస్తువు కాబట్టి, పవిత్రమైనటువంటి ద్రవ్యము కాబట్టి, పవిత్రమైనటువంటి ఐశ్వర్యం కాబట్టి శాశ్వతంగా ఉంటుంది అని చెబుతూ ఈ పాశురంలో నీంగాది శల్వం నిరైందేలో రెంబావాయి, లోకమంతా సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి గోదామ్మవారు ఈ వ్రతం యొక్క ఫలితాన్ని ఈ పాశురంలో తెలియజేశారు. ఎన్నో రకాల వ్రతాలున్నాయి, ప్రతి వ్రతం కూడాను స్వార్థ ప్రయోజనాన్ని కల్పించేటువంటిదే, కానీ లోక ప్రయోజనాన్ని దృష్టాంతంగా చెప్పేటువంటి వ్రతం ఏదైనా ఒకటి ఉన్నది అంటే అది తిరుప్పావే వ్రతం అనేటువంటిది ధైర్యంగా చెప్పవచ్చు. ఏ వ్రతంలోనూ కూడా లేదు ఈ వ్రతం చేశాను, ఈ వ్రతం చేస్తే సంతానం కలుగుతుంది, ఈ వ్రతం చేస్తే ఐశ్వర్యం వస్తుంది, ఈ వ్రతం చేస్తే వివాహం అవుతుంది, తద్వారా నేను బాగుపడతాను, ఇదే ఆలోచించేటువంటి వ్రతాలే. కానీ లోకమంతా సుభిక్షంగా ఉండాలి, లోకల్లో ఉండే వాళ్ళంతా ఆనందంగా ఉండాలి, అది కాకుండా ఈ వ్రతంలో ఈ మూడవ పాశురంలో మనకు తెలియజేసేటువంటి విషయం ఏమిటి అంటే పాడి పంటలు సమృద్ధిగా ఉండాలి. పాడి పంటలు అనేటువంటివి మన దేశానికి చాలా ముఖ్యమైనటువంటివి. ఇవి సుఖంగా ఇవి బాగా ఉంటేనే లోకల్లో ఉన్న మనమంతా కూడా బాగుంటాం. ఎక్కువగా పైర్లు పండామనుకోండి, ఎక్కువగా పంట పండింది, ఎక్కువగా ధాన్యం ఉన్నది, ఏం చేసుకుంటాడు? దాన్ని అమ్మినా కొనేవాడు లేడు, దానంగా ఇస్తాడు, ఉదారంగా ఇస్తాడు. కాబట్టి తద్వారా ఉదార స్వభావం పెరుగుతుంది, సస్యశ్యామలంగా ఈ లోకమంతా మారుతుంది అని చెప్పి ఈ పాశురంలో ఫలితాన్ని మనకు అమ్మ తెలియజేశారు. అలాంటి అమ్మకు మనం దాసోహాలు సమర్పించుకుంటూ శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.